హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను గోంగూరతో పుల్లగూర చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. గోంగూర ఒలిచి కడిగి పెట్టుకున్నానండి. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. టమాటాలు, అల్లం తెల్లగడ్డ పేస్టు, పసుపు, కొత్తిమీర అండి. ఈ పుల్లగూరకి ఇంతవరకు చాలండి. సూపర్ ఉంటుందండి. చేసుకోండి, ఈ విధానంగా చేసుకోండి. బాగా గోంగూర ఒలిచి కడిగి పెట్టుకొని మనం ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ బాగా తరిగేసి మనం కుక్కర్లో ఆ గోంగూరతో పాటు వేసేసేయాలండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాల్సిందని కొంచెం నీళ్ళు పోసుకొని పసుపు అన్నీ వేసేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసేయాలండి. ఒక 2-3 విజిల్లు పెట్టామంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. 2-3 విజిల్లు పెట్టామంటే బాగా మెత్తగా అన్నీ ఉడికిపోతాయండి. చూడండి, మెత్తగా అట్లాగా అయిపోయింది. మొత్తం పచ్చిమిర్చి అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇట్లా బాగా ఇంక మొద్దుకొని తీసుకొని ఇట్లా బాగా ఎనిపేసుకోవాలండి నీట్గా. అంతేనండి. చూడండి, అసలు ఎనుపుతుంటేనే మొత్తుగుంతో నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. సూపర్ ఉంటుందండి ఈ పుల్లగూర. ఇంకేముందండి, స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టుకొని తిరగబోసుకోవటమేనండి. తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసుకొని కొంచెం బాగా లైట్గా వేగాక మనం ఎండుమిర్చి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు, కొంచెం ఎర్రగడ్డ ముక్కలు కూడా తరిగి వేసుకొని తాలింపులో అన్నీ దోరగా వేయించుకోవాలండి. అన్నీ నీట్గా వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. చూడండి, తాలింపు బాగా నీట్గా దోరగా వేగిపోయాక మనం ఇందాక ఎనిపి పెట్టుకున్న గోంగూర ఆ తాలింపులో పోసుకోవడమేనండి. ఇదేనండి పుల్లగూర, ఇంతే. దీనిని మనం ఇప్పుడు వేడి అన్నంలో వేసుకున్నామంటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.